నగరంలోకెల్లా రష్గా ఉండే రోడ్డు. శ్రీకళ్యాణి తన టయోటా డ్రైవ్ చేస్తోంది. సో మీ పెద్ద కొడుకు అమెరికా వెళ్ళాలి, మీ పెద్ద కూతురు పెళ్లి చెయ్యాలి అంది. ప్రతాప్ రెడ్డి సమాధానం చెప్పలేదు. ఈ రెంటికి కలిపి ₹1,00,000 కావాలి. అవునమ్మా. మీకు ఈ ₹1,00,000 నా దగ్గరుంచి అడ్వాన్స్గా కావాలా, అప్పుగా కావాలా అని అడిగింది. రెండిటికి తేడా ఏముందమ్మా? వడ్డీ. అతడిని ఎవరో కొట్టినట్టే తెల్లబోయి చూశాడు. బిజినెస్ మ్యాగ్నెట్ అంటే ఎలా ఉంటుందో అతనికి అర్థమైంది. నిజానికి తన కోరిక చెప్పగానే ఆమె దాందేముంది, ₹1,00,000 తీసుకోండి అంటుందనుకున్నాడే కానీ ఇన్ని ప్రశ్నలు అడుగుతుందనుకోలేదు. తల కాస్త తిప్పి ఆమె వైపు చూశాడు. ఆమె ఏకాగ్రతతో డ్రైవ్ చేస్తోంది. నీ ఇష్టమమ్మా, నువ్వెలా అనుకుంటే అలా ఇవ్వు. నాకు మాత్రం వారం రోజుల్లోగా డబ్బు కావాలి. మార్కెట్ రాగానే ఆమె కార్ పక్కకి తీసి ఆపుతూ, మా అకౌంటెంట్తో చెబుతాను, మిగతా విషయాలు అతను మాట్లాడతాడు అని కారు దిగి రండి అంది. ప్రతాప్ రెడ్డి కొంచెం హర్ట్ అయ్యాడు. ఆమెకు దగ్గరవ్వాలని ప్రయత్నించిన వారిలో ప్రతాప్ రెడ్డి కూడా ఉన్నాడు. అయితే ప్రేమికుడిలా కాదు, ఒక తండ్రిలా. చిన్న వయసులోనే కోటీశ్వరురాలైన ఒంటరి అమ్మాయికి ప్రతి వాళ్ళు దగ్గరవ్వటానికి ప్రయత్నిస్తారు, సలహాలిస్తారు. ఆ విధంగా అతను ట్రై చేశాడు. ఆమె మాత్రం దూరంగా ఉంచింది. అతడినే కాదు, అందరి దగ్గర సలహాలు తీసుకుంటుంది, కానీ మనసుకు దగ్గరగా రానివ్వదు. అది ఆమె ప్రవృత్తి. ఆ విషయం తెలిసాక ఆయన ఆమెతో కేవలం బిజినెస్ బంధుత్వం మాత్రమే పెట్టుకుని అప్పట్నుంచి సంతోషంగా ఉన్నాడు. 2 అంతస్తుల సూపర్ మార్కెట్ అది. ఆమె షాపింగ్ పూర్తి చేసేసరికి 6 గంట పట్టింది. సామాన్లు తీసుకుని మెట్లు దిగుతూ, మీకింకా 3 కూతుళ్ళున్నట్టున్నారు. వచ్చే 3 సంవత్సరాల్లో ప్రతి ఏడాది ఇలా ₹1,00,000 కావాల్సి వస్తుందనుకుంటాను అంది. ఆయన ఏడవలేక నవ్వుతూ అవునన్నట్టు తలూపాడు. కారు రోడ్డుకు అవతల పార్కింగ్లో ఉంది. ఆమె చివరి మెట్టు దిగుతూ ఉండగా చెప్పు తెగింది. మరీ నడవటానికి వీలు లేకుండా తెగడంతో ఆమె పక్కనే ఉన్న పాలిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పు అతని ముందు ఉంచి నిలబడింది. నా దగ్గర పాలిష్ సామాన్లు మాత్రమే ఉన్నాయి మేడం అన్నాడు. గాడ్, ఈ చెప్పుతో రోడ్డు దాటడం ఎలా? స్వాగతంగా అనుకుంది. ప్రతాప్ రెడ్డి కల్పించుకొని, కొత్త చెప్పులు కొనుక్కుందాం పదమ్మాయి, సూపర్ మార్కెట్లో దొరుకుతాయి అన్నాడు. మీరొక 2 నిమిషాలు ఇక్కడ నిలబడితే నే వెళ్ళి కుట్టించుకుని వస్తాను అన్నాడు అతను తలెత్తి. అతడిని చూసి నువ్వా అందామె ఆశ్చర్యంగా. అతను కార్తికేయ. చెప్పులు తీసుకుని అతడు వెళ్ళాక ఎవరో వండర్ఫుల్ ఫెలోలా ఉన్నాడే అన్నాడు ప్రతాప్ రెడ్డి. ఇతను మీ దగ్గర ఇంటర్వ్యూకి వచ్చాడన్నారు కదూ? అవునమ్మా. ఏ ఉద్యోగం కోసం? ఆఫీస్ బాయ్ ఉద్యోగానికి. అది దొరక్కపోయేసరికి పొట్టగడవటం కోసం ఈ పని మొదలుపెట్టాడనుకుంటా అన్నాడు. ఆమె మరేమీ మాట్లాడలేదు. ఈ లోపులో కార్తికేయ చెప్పులు కుట్టించి తీసుకుని వచ్చాడు. ఆమె ₹10 అందించింది. అతడు ₹3 తిరిగి ఇస్తూ, అక్కడ ₹6 తీసుకున్నారు మేడం అన్నాడు. ఆమె తలూపి కారు వద్దకు నడిచింది. ప్రతాపరెడ్డిని ఆఫీస్ దగ్గర దింపి ఆమె తన ఆఫీస్కి వెళ్ళింది. వెళ్లే ముందు ప్రతాప్ రెడ్డితో పీటర్ని ఒకసారి తన దగ్గరకు పంపమని కోరింది. ఆమె తన కార్యాలయానికి చేరుకున్న 6 గంటకు పీటర్ వచ్చాడు. కార్తికేయ మీ దగ్గర 4-5 రోజులు పనిచేశాడు కదా, అతడి మీద మీ అభిప్రాయం ఏమిటి? పీటర్ కూర్చున్నాక అడిగింది. ఆమె ఎందుకు పిలిచిందో, మళ్ళీ ఏం గొడవ వచ్చిందో అని భయపడుతున్న పీటర్ ఆమె ఈ ప్రశ్న అడిగేసరికి తెల్లబోయి, మంచివాడిలా ఉన్నాడు మేడం, లేకపోతే ₹1,00,000 అంటూ ఏదో చెప్పబోయాడు. ఆమె మాటలు మధ్యలో ఆపుచేస్తూ, ఆ విషయం నాకు తెలుసు. అతని క్వాలిఫికేషన్ ఏమిటి? నాకు తెలియదు మేడం. అతడి అడ్రస్ మీకు తెలుసు కదా, ఒకసారి అతన్ని నా దగ్గరికి పంపించండి అంది. పీటర్ తలూపాడు. అందుకోసమే పిలిపించాను, ఇక మీరు వెళ్ళిరండి. ఆమె పొద్దున్న లేచేసరికి 8 అయ్యింది. తయారై కిందికి వచ్చింది. విజిటర్స్ రూంలో కూర్చుని ఉన్నాడు కార్తికేయ. ఆమెను చూసి లేచి నిలబడ్డాడు. ఆమె వెళ్ళి అతని ఎదుటుగా సోఫాలో కూర్చుంటూ ప్లీజ్ సిట్ డౌన్ అంది. పర్వాలేదు చెప్పండి. నీ క్వాలిఫికేషన్ ఏమిటి? ఇంటర్మీడియట్. అంత తక్కువ చదువుకున్న వాడివి మనస్తత్వం గురించి అంత బాగా ఎలా మాట్లాడగలిగావు ఆ రోజు ఫోన్లో? నాకు తెలిసిందేదో చెప్పానండి, అంతే. నీ నిజాయితీ నచ్చింది నాకు. ₹1,00,000 దొరికినా తీసుకోకుండా వెనక్కి తీసుకురావటం అంది. నిజానికి అదొక్కటే కాదు ఆమెకు నచ్చింది. తను అంత ఇరిటేట్ చేసినా అతను మామూలుగా ఉండగలగడం, పైగా పట్టుదల గురించి అతను మాట్లాడిన విధానం అది నచ్చింది. నీకేదైనా ఉద్యోగం ఇద్దామనుకుంటున్నాను. ఏం చేయగలవు నువ్వు? షాప్లో మెకానిక్ చేశాను. టెంపరరీగా ఇంకో చోట బ్యాంక్ అకౌంట్స్ చూశాను. వంట బాగా చేయగలను. ఇన్ని పనులు చేయగలిగిన వాడివి బూట్ పాలిష్ ఎందుకు చేస్తున్నావు? రోజు గడవటం కోసం. ఆ సమాధానానికి ఆమె వద్ద మరో ప్రశ్న లేదు.
టాపిక్ మారుస్తూ నీకేం ఉద్యోగం ఇవ్వాలా అని ఆలోచిస్తున్నాను. డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు కాబట్టి మా ఇంటిలో వంట పని చేస్తావా? చేస్తాను మేడం. గుడ్. నిన్ననే మా వంట మనిషి పని మానేసింది. నువ్వు జీతం గురించి ఏమీ ఆలోచించకు. మీ డాక్టర్ గారు ఇచ్చిన దానికంటే ఎక్కువే ఇస్తాను. ఇక్కడ కొంతకాలం పనిచేశాక మా ఆఫీస్లోనే ఏదో ఒక దాంట్లో చూస్తాను. నీలాంటి నిజాయితీ పరులు మా ఆర్గనైజేషన్కి ఎంతో అవసరం అంటూ లేచింది. ఆమెకు ఎంతో రిలీఫ్గా అనిపించింది. అవుట్ హౌస్లో ఎన్ని కుటుంబాలున్నా ఇంట్లో ఉండే నలుగురు ఆడవాళ్లే. పైగా అతడిలో గొప్ప మ్యాస్కులిస్ట్ దాగి ఉంది. అతనిలాంటి స్నేహితుడు, తండ్రి లేక అన్నయ్య ఉంటే బావుంటుంది అనిపించే పర్సనాలిటీ అతడిది. వర్షం పడిన తరువాత చెట్ల ఆకులు మరింత పచ్చదనాన్ని సంచరించుకుని ఎలా నిర్మలంగా ఉంటాయో అలా ప్రశాంతంగా ఉంటుంది అతడి వదనం. ఆమె అతడికి హాల్ పక్కనే ఉన్న గది చూపిస్తూ, నువ్వు ఉండే గది ఇది, నీ సామాన్లన్నీ తెచ్చేసుకో అంది. అతడు తలూపాడు. అతడు ఆ ఇంట్లో ఉండటానికి సత్యం అభ్యంతరం తెలిపాడు. అయితే ఒక్క తల వెదిలింపుతో దాన్ని ఆమె తోసిపుచ్చింది. మరుసటి రోజు పొద్దున్నే సిగ్మా డిటెక్టివ్ ఏజెన్సీ డైరెక్టర్ ప్రతాపరెడ్డిని పిలిపించింది. మీరు ప్రతి 3 నెలలకి పంపే వ్యక్తిగత స్క్రూట్నీ లిస్టులో సత్యం పేరు చేర్చండి. అతడి కార్యకలాపాలన్నీ నాకు వెంటనే తెలియాలి. అతడి అలవాట్లు, డబ్బు సమస్యల్లో ఉన్నాడా వగైరా అంది. ప్రతాపరెడ్డి ఆశ్చర్యాన్ని తమలోనే దాచుకొని అలాగేనమ్మా అన్నాడు. అంతేకాదు, సత్యం ప్రియురాలు ఎవరు, ఆమె గత చరిత్ర ఏమిటి, మొత్తం వివరాలన్నీ అంది. ప్రతాపరెడ్డి వెళ్ళిపోయాక ఆమె ఆలోచనలో పడింది. సత్యాన్ని కేవలం ఒక అమ్మాయితో చూడటం వలన ఈ నిఘా పెట్టడం సమంజసమేనా అని ఆమె ఆలోచిస్తోంది. సత్యం అంతకన్నా పెద్ద ప్లాన్లో ఉన్నాడని ఆమెకి తెలీదు. అతడి వెనుక డాక్టర్ అశ్వత్థామ ఉన్నాడని కూడా ఆమె ఊహించలేదు. ఇద్దరూ కలిసి తనకి స్లో పాయిజన్ ఇవ్వబోతున్నారని, తన ప్రాణాలకే ప్రమాదం రాబోతోందని తెలిస్తే ఆమె మరిన్ని జాగ్రత్తలు తీసుకునేదేమో. ఇది జరిగిన గంటకి ప్రతాపరెడ్డి సత్యాన్ని కలుసుకున్నాడు. ఒకప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చావు. నీతో చేతులు కలిపితే నన్ను డబ్బులో ముంచెత్తేస్తానన్నావు. డిటెక్టివ్ ఏజెన్సీ పెట్టిన కొత్త అది, నేను ఒప్పుకోలేదు. ఈ విషయం బయటపెడితే నా ప్రాణాలు తీస్తానన్నావు. నీ సంగతి ఎక్కడా బయట పెట్టలేదు నేను. ఇదంతా ఇప్పుడెందుకు చెప్తున్నారు? నాకు ఇప్పుడు డబ్బు అవసరం చాలా ఉంది. కూతురి పెళ్లి చేయాలి, కొడుకుని అమెరికా పంపాలి, రెంటికి కలిపి 1,00,000 కావాలి. అది ఇస్తే నీతో చేతులు కలుపుతాను. నీకో ముఖ్యమైన రహస్యం చెబుతాను. ఏమిటది? డబ్బిస్తే చెబుతాను. 1,00,000 రూపాయలా? నీ తండ్రికి పక్షవాతం వచ్చినప్పుడు శ్రీకళ్యాణి 1,00,000 రూపాయలు స్వామివారికి ఇచ్చి ఆస్తి రాయించుకుంది. తిరిగి ఆస్తి సంపాదించుకోవాలంటే నువ్వు నాకు 1,00,000 రూపాయలు ఇచ్చుకోవాలి. సత్యం 1,00,000 తీసుకుని వచ్చి ఇచ్చాడు. ఏమిటా రహస్యం? డబ్బు తీసుకుంటూ ప్రతాపరెడ్డి అన్నాడు. మా ఏజెన్సీ కొందరు వ్యక్తుల మీద నిఘా వేసి ఎప్పటికప్పుడు రిపోర్ట్లు శ్రీకళ్యాణికి పంపుతుంది. ఇదంతా ఎంతో రహస్యంగా పకడ్బందీగా జరుగుతుంది. మిస్టర్ సత్యం, ఈ రోజు నుంచి నీ పేరు కూడా ఆ లిస్టులో చేర్చమని శ్రీకళ్యాణి మా ఏజెన్సీని కోరింది. సత్యం మొహం కోపంతో, ద్వేషంతో, కసితో నల్లగా కమిలిపోయింది. అతి కష్టం మీద తనని తాను సంభాళించుకుని, సరే, దానికి ఎలా పాఠం చెప్పాలో నాకు బాగా తెలుసు అన్నాడు. ప్రతాపరెడ్డి లేచాడు. నీకు ఎప్పటికప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కావాలా అని అడిగాడు. మీరు నా గురించి మంచి రిపోర్ట్ ఇవ్వటం కోసమే 1,00,000 రూపాయలు ఇచ్చాను. నేను అడుగుతున్నది అదే. నీ గురించి రిపోర్ట్ మంచిగా ఇస్తే చాలా. ఆవిడ ఏమేం చేస్తున్నది నీకు వివరంగా చెప్పాలా? వివరంగా చెప్పాలి. దానికి మరో 1,00,000 అవుతుంది. సత్యం కన్నార్పకుండా ప్రతాపరెడ్డి వైపు చూస్తూ మనసులో అనుకున్నాడు, తీసుకో ముసలోడా, ముందు ఆ కళ్యాణి సంగతి తేల్చని, తరువాత నీ సంగతి తేలుస్తాను. సత్యం అక్కడ్నుంచి సరాసరి అశ్వత్థామ దగ్గరకు వెళ్ళాడు. మనం తొందరగా పని పూర్తి చేయాలి, ఆవిడకు అనుమానం వచ్చింది అన్నాడు. ఆ విషయం నాకు వదులు. మనుషుల్లో మనస్తత్వాలతో ఆడుకోవటం ఎలాగో నాకు 25 ఏళ్ల అనుభవం ఉంది. సత్యం విసుగ్గా, నీ అనుభవం కాదు నాకు కావలసింది, నా పని పూర్తవటం అన్నాడు. కరెక్ట్ అని వినిపించింది. ఇద్దరూ ఉలిక్కిపడి వెనక్కి చూశారు. గుమ్మంలో ప్రతాపరెడ్డి నిలబడి ఉన్నాడు. సత్యం కోపంగా లేచి నిలబడి, నువ్విక్కడికెలా వచ్చావు అన్నాడు. డిటెక్షన్ అన్నాడు ప్రతాపరెడ్డి. నీ కార్యకలాపాల మీద కన్నేసి ఉంచమని కళ్యాణి చెప్పింది. అందులో భాగమే ఇదంతా. కానీ నేను నీకు డబ్బులిచ్చాను. అవును, అందుకే వచ్చాను. నేను నమ్మకద్రోహిని కాను. నీకు సాయం చేద్దామనే వచ్చాను. చూడు సత్యం, మీకిలాంటి వాటిలో అనుభవం లేదు. అందుకే కనీసం తలుపులు కూడా వేసుకోకుండా మాట్లాడుతున్నారు.
రేపు మీ పని పూర్తయి ఆ కళ్యాణిని చంపేయగలిగిన 2 రోజుల్లో పోలీసులకు దొరికిపోతారు. సత్యం మొహం వాడిపోయింది. ప్రతాపరెడ్డిని తమతో కలుపుకోవటం ఎంత మంచి పనో ఇప్పుడు అర్థమైంది. గుడ్డెత్తు చేలో పడ్డట్టు తామిద్దరూ కేవలం స్లో పాయిజన్తో పని పూర్తి చేద్దామనుకున్నారు. తామెంత తప్పుదారిలో వెళుతున్నారో ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. అంతా చెప్పి మన ప్రస్తుత కర్తవ్యం ఏమిటి అని అడిగాడు సత్యం. ఎప్పటికెయ్యను అది. ఈ లోపల అమ్మాయి ముసలిదవుతుంది, లేదా మరో 2 బాడీగార్డులను పెట్టుకుంటే ఏ అర్ధరాత్రో మీరే రెడ్ హ్యాండెడ్గా పట్టుబడతారు. ఆలస్యం అమృతం విషం. నవ్వాడు. మరేం చేద్దాం? డైరెక్ట్గా విషమే ఇద్దాం. ముగ్గురం ఉరికంబం మొక్కుతాం. అప్పటి వరకు మౌనంగా ఉన్న అశ్వత్థామ ఛాన్స్ దొరికినట్టు అన్నాడు. అతడికి బాగా కసిగా ఉంది. ఈ పథకం మధ్యలో చేరిన ప్రతాపరెడ్డి క్షణాల్లో తనని డామినేట్ చేశాడని. తనని ఎందుకు చేతకాని వాడిలా నిరూపించడానికి అతనికి అర్థమవుతోంది. ఆ ఉక్రోషంతో అన్నాడు, ఈ ఆలోచన నాకూ వచ్చింది. కానీ శ్రీకళ్యాణి ఆస్తికి వారసుడు సత్యం. పోస్టుమార్టం రిపోర్ట్లో కళ్యాణి మరణానికి కారణం తెలిస్తే సత్యం కటకటాల వెనుక ఉంటాడు. కళ్యాణి మరణిస్తేనే కదా పోస్టుమార్టం రిపోర్ట్ ప్రసక్తి వచ్చేది. ప్రతాపరెడ్డి నవ్వాడు. ఆ అమ్మాయి మరణించకుండా శరీరమంతా చచ్చుబడిపోయి జీవచ్ఛవంలా తయారైందనుకోండి, అప్పుడు పోస్టుమార్టం ప్రసక్తే ఉండదు. పైగా ఎవరికీ అనుమానం రాదు. ఆ తర్వాత మెంటల్గా చిన్న షాక్ ఇస్తాం. ఉదాహరణకి ఒక లీగల్ కేసులో ₹1,00,00,000 నష్టపోయినట్టు చిత్రిస్తాం. లీగల్ విషయాలు చూసేది సత్యమే కాబట్టి ఆ విషయాన్ని ఎలా సులభంగా ఏర్పాటు చేయవచ్చు. ఆ రాత్రే ఆమె మరణించిందనుకోండి, ఎవరికీ అనుమానం రాదు. ఆ షాక్లో పోయిందనుకుంటారు. కళ్ల ముందు తిరుగుతూ అకస్మాత్తుగా చనిపోతే పోస్టుమార్టంలు, విషప్రయోగం, బయటపడటాలు జరుగుతాయి. జీవోత్సవం లాంటి శరీరమైతే పెద్దగా పట్టించుకోరు. అద్భుతమైన ప్లాన్ అన్నాడు సత్యం ఆనందంగా. మా ఆలోచనల కన్నా 1000 రెట్లు బాగుంది. ఎప్పుడు అమలుపరుద్దాం? ఆ విషయం గురించి ఒక ఇంగ్లీష్ పుస్తకంలో చదివాను. దాని పేరు XIC-20. ప్రాణం పోదు, కానీ శరీరంలో ఏ అవయవమో స్వాధీనంలో ఉండదు. పక్షవాతం వచ్చినట్లు శరీరం చచ్చుబడిపోతుంది. ఆ విషయాన్ని సంపాదించాలి ముందు. నా స్నేహితుడు ఒకడు ఇథియోపియాలో ఉన్నాడు. అక్కడి నుంచి తెప్పించాలి. XIC-20 పేరు గమ్మత్తుగా ఉంది. ఒక రకమైన పాము విషం నుంచి తయారు చేస్తారు దాన్ని. మార్ఫియా కన్నా పెద్ద ఎత్తున మత్తుకి అలవాటు పడ్డవాళ్ళు ఆ రకమైన పాముతో నాలుక మీద కాటు వేయించుకుంటారు. చాలా భయంకరమైన విషం. నరాల మీద డైరెక్ట్గా తన ప్రభావం చూపించి నిర్వీర్యం చేస్తుంది. ప్రియ నేస్తాలు, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. ఇట్లు మీ రోజారమణి. ధన్యవాదాలు.